సార్వత్రిక ఎన్నికలకైతే ఒక నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఉంటుంది. ఉప ఎన్నిక అనే దానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఉండదు. ఎందుకంటే ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. కారణం ఏంటంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దివంగతులైనా లేదా రాజీనామా చేసినా ఉప ఎన్నిక వస్తూ ఉంటుంది. సో నోబడీ కెన్ ప్రిడిక్ట్ దట్. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇన్కంబెంట్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దివంగతులయ్యారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తోందంటే తిరిగి మళ్ళీ 6 నెలల లోపు అక్కడ ఎన్నిక నిర్వహించి ఎమ్మెల్యేని ఎన్నుకోవాల్సి ఉంటుంది అని. అయితే ఇలా ఖాళీ అయిన ప్రతి నియోజకవర్గానికి అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించుకుంటూ వెళ్ళడం అనేది ఎన్నికల సంఘానికి ఒక పెద్ద ప్రహసనం. ఎందుకంటే లాట్ ఆఫ్ లాజిస్టిక్స్, మెకానిజం, ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అందుకని రీసెంట్ డేస్లో ఎన్నికల సంఘం ప్రాక్టీస్లో భాగంగా ఏం చేస్తోందంటే ఇలా ఖాళీ అయిన నియోజకవర్గాలన్నిటికీ కలిపి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రతి సంవత్సరం దేశంలో 2-3 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్తో పాటుగా ఈ ఉప ఎన్నికలు కూడా షెడ్యూల్ ఇస్తూ ఉంటారు. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు సమీపంలో మనకున్న ఎన్నికలు ఏంటంటే నవంబర్లో బీహార్లో ఉన్నాయి. బీహార్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు నవంబర్లో అక్కడ ఉన్నాయి కాబట్టి మేబీ ఒక 1 మంత్ ముందుకు జరగచ్చు కూడా. కారణం ఏంటంటే బీహార్ అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి. మనకులాగా ఒక ఫేజ్లో అయ్యే పరిస్థితి లేదు. అక్కడ 4-5 దశలు ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఇది దాటితే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు ఎప్పుడంటే నెక్స్ట్ ఇయర్ 2026లో బెంగాల్ అండ్ తమిళనాడుకి మేబీ మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది. కానీ అప్పటికి 6 months దాటిపోతుంది. సో ఇన్ఎవిటబుల్ ఈ లోపే ఎన్నికలు జరిపి తీరాల్సిందే కాబట్టి తప్పనిసరిగా బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ కూడా ఉప ఎన్నిక బైపోల్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.